మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ బైబిల్ స్టడీ కూడికలోనికి పాలు పంపులు పొందిన నా దేవుని ప్రియులందరికీ కూడా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఇశ్రాయేలీల కానాను యాత్రలో ఈనాడు మనం రెండో శత్రు గురించి వినబోతున్నాం. చక్కగా మీ పరిశుద్ధ గ్రంథాలని ఒళ్ళో ఉంచుకోనండి, రాసుకునేవారు చక్కగా రాసుకోనండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడిన తరువాత వారికి మొట్టమొదటిగా ఎదురైన శత్రువు అమాలేకీయులైతే, ఆ తరువాత వారి మీద జయం పొందిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలుని దేవుడు నడిపించిన తరువాత దేవుడు వారి యొక్క ప్రయాణంలో వారు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా కొనసాగించబడాలో ప్రభు అనేక విషయాలు వారికి తెలియజేస్తూ వచ్చారు. ఆ తర్వాత గుడారాన్ని ఎలా నిర్మించుకోవాలో, ఆ గుడారాన్ని ఎలా నిర్మించాలో, దాని యొక్క కొరతలేంటి, దాని యొక్క విధానం ఏంటి, ఇవన్నీ ప్రభు వారికి నేర్పించారు. ఆ తరువాత ఆజ్ఞలను ప్రభు వారికి అనుగ్రహించారు. ఆ ఆజ్ఞలను పాటిస్తే ఏం జరుగుతుంది, పాటించకపోతే ఏం జరుగుతుందో ఇవన్నీ స్పష్టంగా ప్రభు వారికి తెలియజేస్తూ వచ్చారు. తెలియజేసిన తరువాత ఇశ్రాయేలు ప్రజలకి ఇప్పుడు రెండో శత్రువు ఎదురయ్యారు. ఈ రెండో శత్రువు ఎవరు అని మనం పరిశుద్ధ గ్రంథాన్ని స్పష్టంగా చదవగలిగితే, ఇశ్రాయేలు ప్రజలు కానాను యాత్రలో వారికి రెండో శత్రువు ఎదురైనది ఎవరు అని అంటే ఎదోమీయులు. ఎవరు వాళ్ళు? మన దైనందిన జీవితాల్లో కూడా ఈ కానాను అనబడుతున్న పరలోక రాజ్యానికి మనం అందరము కూడా యాత్రికులమి, పరదేశులమై ఉన్నాము. మనకంటూ ఒక స్థిరమైన రాజ్యము, స్థిరమైన నివాసం మనకు ఒకటి ఉంది. అదే పరలోక రాజ్యం కదా. దేవుడు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో మనము కూడా అక్కడ నివసిస్తాం. కనుక ఈ కానాను యాత్ర అనబడుతూ ఉన్న మన పరలోక రాజ్యానికి కూడా మనం నడిపించబడేటప్పుడు ఎదోమీయులు అనేవారు కూడా మనకు ఎదురవుతారు. ఇంతకీ ఈ ఎదోమీయులు ఎవరు? ఈ ఎదోమీయులు ఇశ్రాయేలు ప్రజలకి ఎలా ఎదురయ్యారు అని అంటే మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అది సంఖ్యాకాండం 20వ అధ్యాయం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 14 నుండి 21 వరకు మనం చదువుకోగలిగితే, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 14 నుండి 21 వరకు కానీ మనం చదువుకోగలిగితే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటో నేను మీకు చెప్తాను, వినండి ఒకసారి. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఇప్పుడు ఇశ్రాయేలీలు కానానుకు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఎదోమీయులు ఎదురవుతారు. ఎదోమీయుల యొక్క దేశము, వారు నివసిస్తున్న ప్రాంతము ఎదురైనప్పుడు మీరు బాగా వినాలి. ఎదురైనప్పుడు ఇప్పుడు మోషే కొందరు దూతలను పంపించి, ఇదిగో మేము ఈ దేశం మీద వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి కొంచెం మాకు మీరు స్థలం ఇస్తే మేము ఈ ప్రాంతం గుండా వెళ్తాం. మేము వెళ్ళేటప్పుడు మీకు ఏ హాని కూడా చెయ్యము, మీకు ఏ హాని కూడా తలపెట్టము అని చెప్పిన తర్వాత వారన్న మాట ఏంటంటే, అవన్నీ కుదరవండి, మీరు ఈ ప్రాంతం గుండా వెళ్ళడానికి వీలు లేదు అని చెప్తారు. అని చెప్పినప్పుడు మరలా మోషే ఏం చెప్తారంటే, ఒకవేళ మేము వెళ్ళేటప్పుడు ఒకవేళ మీకు ఏదైనా నష్టం కలిగితే, మా ద్వారా మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే దానికి మేము తగిన డబ్బుని మేము చెల్లిస్తాం. కొంచెం ధనాన్ని మీకు ఎంత అయితే మీరు నష్టపోయారో ఒకవేళ మేమైతే చెయ్యం. ఒకవేళ మీకు ఏదైనా నష్టం అని అనిపిస్తే మేము మీకు కావాల్సిన డబ్బుని మీకు చెల్లిస్తామని చెప్పినప్పటికీ వాళ్ళు ఏమంటారంటే, అవన్నీ కుదిరే పనులు కాదు, మీరైతే మా దేశం మీదుగా, మా ప్రాంతం మీదుగా, మా రాజ్యం మీదుగా మీరైతే వెళ్ళడానికి వీలు లేదు అని చెప్తారు. అని చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎలాగైనా సరే కానానికి వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు ఏం చెప్పారంటే, మీరు వారితో యుద్ధం చేయకూడదు, వారి దగ్గరికి మీరు వెళ్ళకూడదు అని దేవుడు చెప్పిన తర్వాత సరే అని చెప్పి ఆ మాటకు కట్టుబడి వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళకుండా ఒక
ఏమనొచ్చు అంటే ఒక గట్టు ప్రాంతం లాగా. ఇప్పుడు ఊరికి చివరి ప్రాంతం అనేది ఉంటుంది కదా, ఇప్పుడు మన ఊరికి కూడా ఒక చివరి దారి ఒకటి ఉంటుంది. అట్లా వీరు కూడా ఒక దారిని ఎంచుకొని ఆ దారి గుండా వెళ్తారు. అయితే ఎదోమీయులు వారిని నమ్మకపోగా మార్గంలో వారి మీద కత్తిరెత్తుకొని ఖడ్గాలు ఎత్తుకొని నిలబడి ఉంటారు. వస్తారేమో మన మీదకి, దండెత్తి వస్తారేమో, ఎట్లాగైనా వారితో యుద్ధం చేసి వారిని కూడా చంపాలి అన్నట్లుగా వాళ్ళు అక్కడ నిలబడతారు. అయినా సరే దేవుడు వారితో యుద్ధం చేయనీయకుండా దేవుడు వారిని తప్పించి ఆ ప్రాంతం గుండా వారిని బయటకు తీసుకొని వస్తారు. ఈ విషయము సంఖ్యాకాండం 20వ అధ్యాయం 14 నుండి 21 వరకు ఈ సందర్భం రాయబడి ఉంటుంది. మీకు అర్థమైంది కదా నేను చెప్పింది? అర్థమైందా లేదా చెప్పండి అండి. అర్థమైందా? వ్యర్థమైపోయిందా? చెప్పండి అండి గట్టిగా. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను కదా. అర్థమైంది, గుర్తుపెట్టుకొని ఉంటారు. నిద్రలేపు అడిగినా చెప్తారు. అయితే చెప్పండి అక్క. ఓకే, మళ్ళీ చెప్పమంటారా? మళ్ళీ చెప్పానా? చెప్పమంటారా? లేకపోతే మాకు అర్థమైంది ఇంక ముందుకు బాండి పాస్టర్ గారు అంటారా? మళ్ళీ చెప్పమంటారు. నాకు తెలిసి చెప్పమంటారు. పోయిన వారం చెప్పినా మళ్ళీ ఇప్పుడు చెప్పమంటారు. మళ్ళీ రేపైనా చెప్పమంటారు. నాకు తెలుసు కదా మీ గురించి. ఎన్ని రోజులైనా చెప్తానే ఉండమంటారు. అవును, 14 నుండి 21 వరకు అదే ఉంది. మళ్ళీ మీరు చెప్పండి అంటున్నారు. చూడండి, ఇంక ముందుకు పోదాం అని లేదు. వీళ్ళు ఇంక ఏడేమంటావు అనుకుంటున్నారు. ఎదోమీయుల దగ్గరే. ఎదోమీయుల గురించి చాలా బాగుంటుందండి. ఎదోమీయుల గురించి చాలా బాగుంటుంది. మీరు వినాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు, చాలా లోతైన విషయాలు ఎదోమీయుల దగ్గర ఉన్నాయి. ఎందుకనంటే ఎదోమీయులు ఎవరు అని మనం ఒకసారి ఆలోచించగలిగితే, ఎదోమీయులు ఎవరు, ఎదోమీయులు ఎక్కడి నుంచి వచ్చారు అని మనం చూడగలిగితే ఆదికాండం 20వ అధ్యాయం 30వ వాక్యాన్ని మనం చూద్దాం. ఈ ఎదోమీయులు పేరు రావడానికి 2 కారణాలు ఉన్నాయి. మీరు బాగా వినాలి, ఇది రాసుకోండి. ఎదోము అనే పేరు రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఎదోము పేరు రావడానికి 2 కారణాలు ఉన్నాయి. అది ఒకటి, ఆదికాండం చూడండి, ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 25వ వాక్యం. ఆదికాండం 25 చదవండి. మొదటివాడు ఎర్రని వాడిగా బయటికి వచ్చెను, అతని ఒళ్ళంతయు గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టారు. ఆడ పుట్టినోట్లో రాయబడింది. ఏమనుంది అక్కడ? ఎర్రని అని రాయబడింది. ఏంటిది అది? ఎర్రని వాడు అని అర్థం. అర్థమైందా మీకు? ఏశావుకి అర్థం ఏంటంటే ఎర్రని వాడు. ఈ ఎదోము ఎక్కడి నుంచి వచ్చారో 2 కారణాలు మీకు చెప్తాను. ఎదోము పేరు రావడానికి 2 కారణాలు. ఒకటి ఏంటంటే ఏశావు ఎలా ఉన్నారు? ఎర్రని వాడిగా ఉన్నాడు. రెండోదిగా అదే 25వ అధ్యాయం 30వ వాక్యం చూడండి. చూడండి అక్కడ ఏమని ఉంది? అబ్బా, ఒక్కరు చదవండి. ఆగండి, మీరు అందరు ఆగండి. మయూర్ అక్క చదువుతారు. దయచేసి నాకు పెట్టమని అడిగాను, అందుచేత అతని పేరు ఎదోము అనబడిను. పుట్టినోట్లో ఏమనుంది? ఎర్రనివాడు. ఎదోము అని పేరు రావడానికి 2 కారణాలు. ఎదోము అనే పదం హిబ్రీలో ఎరుపు అని అర్థం. రాసుకుంటున్నారా లేదా? నన్ను చూస్తూ ఉన్నారే. నన్ను చూస్తే ఏం రాదు, మీరు రాసుకోండి. నోట్స్లు తెచ్చుకున్నారా లేదా? ఈ పేరు రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి అక్కడ చూడండి, ఏమని చదువుకున్నాం? ఏశావు పేరేంటి? ఎర్రని వాడు అని ఉంది. ఏశావు కోరుకునింది ఏంటి? ఎర్రని కూరను కోరుకుంటూ ఉన్నాడు. ఏంటి కోరుకుంటున్నాడు?
ఎర్ర ఎర్ర దానిని కోరుకున్నాడు, అందుచేతనే అతని పేరు ఎదేము అనబడిను. ఓకే, అతని పేరు ఎదేము అనబడిను. ఎర్రని వాడిగా అతను జన్మించాడు. ఓకే, ఇక్కడికి అర్థమైంది అనుకుంటున్నాను. హెబ్రీలో ఎరుపు అనే పదము ఎదేము అనే పదానికి సూచనగా కనబడుతుంది. రెడ్, అర్థమైందా? ఇది డేంజరు. ఎరుపు దేనికి సూచన? రెడ్ దేనికి చూపిస్తుంటారండి? డేంజర్కి కదా. ట్రైన్ ఆగాలంటే ఏం చూపించాలా? అది వెరీ గుడ్. ఏం చూపించాలా? ఎర్ర జెండా చూపిస్తే ముందు డేంజర్ ఉంది, ఆగండి అని అర్థం. అవునా కదా? అది డేంజర్. ఇంకొక మాట చెప్తా చూడండి. ఏంది, ఎడ్లు ఉంటాయి కదా, బర్రెలు. ఈ బర్రెలకి ఎప్పుడు కోపం వస్తుంది? ఎప్పుడైతే ఎరుపును చూస్తాయో ఎక్కడలేని కోపం వస్తుంటుంది. చూసారా? ఎరుపు చాలా డేంజర్. వినాలి మీరు బాగా. రెడ్ చాలా డేంజర్ అయింది. ఎరుపు ఎవరికి సూచనగా ఉంది? ఎదేము పేరు అనే అర్థం ఏంటంటే హెబ్రీలో ఎరుపు అని అర్థం. ఈ ఎరుపు అనే పేరు ఎవరికి వచ్చింది? ఏశావుకి. ఏశావు యొక్క మరొక పేరు ఏంటి? ఎదేము అని అర్థం. మీకు అర్థమైందా? మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఒకసారి యూట్యూబ్లో వినండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఓకే, ఆ తర్వాత 36వ అధ్యాయం 8వ వాక్యం కూడా చూడండి. ఏశావు గురించే, ఏశావు ఎదేము ఎలా వచ్చారనేది చూద్దాం. 36వ అధ్యాయం 8వ వాక్యం. అమ్మా, అప్పుడు ఏశావు ఏశావు అనగా ఎదోము. ఏశావు అనగా ఎదోము. ఏశావుకి మరొక పేరేంటి? మీరు చెప్పండి. ఏశావుకి మరొక పేరేంటి? నిద్రలు అడిగి లేపిన ఎదోము అంటే ఎవరు? ఏశావు. ఏశావుకి మరొక పేరు ఎదోము. అదే 43వ వాక్యం చూడండి. అక్కడే అదే అధ్యాయంలో 43వ వాక్యం చూడండి. చివర్లో రాయబడి ఉన్న మాటలు. చివర్లో ఏశావు ఎదోమీయులకు మూల పురుషుడు. ఎదోమీయులు ఎలా వచ్చారు అని అంటే ఏశావులో నుండి వచ్చారు. ఏశావు యొక్క సంతానమే ఎదోమీయులు. ఎదోమీయులు ఎవరు? ఏశావే ఎదోమీయుడు. ఎదోమే ఏశావు. ఇక్కడ క్లియర్ అయిందా? ఎదోమీయులు అంటే మళ్ళీ ఇంకొకరు అనుకోగాకండి. ఎదోమిలో నుంచి ఇచ్చిన ఒక వంశావళి. అతని వంశమే ఏశావు వంశం. ఎవరు? ఎదోము. ఎదోము వంశం ఎవరు? ఏశావు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు బాగా వినాలి. యాకోబు యొక్క పేరేంటి? దేవుడు ఏం మార్చాడు? ఇజ్రాయేలుగా మార్చాడు. ఏశావుకి మరొక పేరేంటి? ఎదోము. ఇప్పుడు యాకోబు ఏశావు, ఏశావు యాకోబు ఎవరిద్దరు? అన్నాదమ్ములు. ఇజ్రాయేలు ఎదోము అంటే ఎవరు? చెప్పండి. అది మీకు అర్థమైంది. నేను ఎంత కన్ఫ్యూజ్ చేసినా మీరు కరెక్ట్గా ఉండాలా. ఓకే, యాకోబు ఏశావు అన్నాదమ్ముళ్ళు. ఇజ్రాయేలు ఎదోము ఎవరు? అన్నాదమ్ముళ్ళేనా? నిజమేనా? ఓకే, వీళ్ళిద్దరు పేర్లు. ఇంకొక పేరు ఏది అని అంటే ఇజ్రాయేలు ఎదోము. వీళ్ళిద్దరే ఎవరు అని అంటే ఒక ఇంట్లో పుట్టిన వారే, ఒక తల్లికి పుట్టిన వాళ్ళే. ఏమండి, ఎవరు వీళ్ళు? ఒక తల్లికి పుట్టిన బిడ్డలే, ఒక తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళే, దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు. ఎలా పుట్టారు వీళ్ళు? ఎలా పుట్టారో చెప్పండి. మీరు చెప్పండి, ఎలా పుట్టారు? ఏశావు యాకోబు ఎలా పుట్టారు? పెన వేసుకొని పుట్టారు. ఇంకా కడుపులోనే గొడవలు వేసుకొని వచ్చారంటారా? ఒక్క మాట గుర్తుపెట్టిన, ఒక్క మాట చెప్పనా? మీరు చెప్పింది అన్నీ కరెక్టే. ఏశావు యాకోబు దేని ద్వారా పుట్టారో అని అంటే దేని ద్వారా పుట్టారు చెప్పండి? ఇస్సాకు ప్రార్థన ద్వారా. ఏంటిది అది? ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. స్త్రీలు కన్నా పురుషులు చేసే ప్రార్థనలో 2 ఆశీర్వాదాలు దాగి ఉంటాయి ఎప్పుడు. ఆమేన్. అర్థమవుతుందా? స్త్రీల కన్నా పురుషులు ప్రార్థన చేశారనుకోండి. ఇప్పుడు ఇస్సాకు అయ్య గారు ప్రార్థన చేస్తే డబల్ ధమాకా. అర్థమైందా?
ఎంతమంది ఎంతమంది పుట్టారు? అది ఒకదాని వెంట ఒక ఆశీర్వాదం దాచబడి ఉంటుంది. చాలామంది పురుషులు ప్రార్థన చేయరు. ప్రార్థన చేద్దామని అంటే నువ్వు ప్రార్థన చేయి అంటుంటారు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి, నాకు చాలా పనులు ఉన్నాయి అంటుంటారు. ప్రార్థన చేయరు. ప్రార్థనలో కూర్చుంటారా? ప్రార్థనలో కూర్చోమంటే చెప్పండి అండి, నువ్వు ప్రార్థన చేయి, నేను ఇక్కడ కూర్చొని ఉంటా అంటారు. ప్రార్థనలో మోకాలు వేసి కూర్చోవాలి వీళ్ళు. ప్రార్థనలో కూర్చో అంటే ఎక్కడ ఉంటారు? బయట కూర్చొని ఉంటారు. ఏకీపిస్తున్నాం కానీ అంటుంటారు. ఏకీపిచ్చేది ఎట్లా ఏమండి? ఒక ఏకంగా కూడుకొని అందరూ ఒక దగ్గర కూర్చొని చక్కగా ఒక ప్రార్థన చేసుకొని, ఒక పాట పాడి, ఒక అధ్యాయం చదువుకొని చక్కగా ప్రార్థన చేయాలి. మన అన్నోళ్ళు ఏం చేస్తారు? అక్కళ్ళు బిడ్డలను లోపల కూర్చొని పెడతారు. వీళ్ళు ప్రార్థన జరుగుతుందంటే బయట వెళ్ళిపోతారు. అప్పుడే ఇస్సాకు ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థన ద్వారా పుట్టిన వాళ్ళే ఇద్దరు బిడ్డలు. ఇద్దరు బిడ్డలని దేవుడు ఎంతో ఆశీర్వదించారండి. వీళ్ళు ఎలా పుట్టారు అని అంటే, దేని ద్వారా పుట్టారంటే ఒక ప్రార్థన ద్వారా పుట్టిన బిడ్డలు వీళ్ళు. ఎవరి ఇల్లు చెప్పాలి? ఎవరి ఇల్లు? ఒక ప్రార్థన ద్వారా పుట్టుకొచ్చిన బిడ్డలు వీళ్ళు. ఆశీర్వాదం ద్వారా వచ్చిన బిడ్డలు వీళ్ళు. ఎంతో కన్నీరు కారిస్తే దేవుడి దగ్గర మొరపెడితే వచ్చిన ఆశీర్వాదం ఇది. దేవుడి దగ్గర మనం మొరపెడితేనంటండి, దేవుడి దగ్గర మొరపెడితే దేవుడు మనకి ఏదైనా రెండింతలుగానే ఇస్తాడండి. అది ఆలస్యమైనా దేవుడు అద్భుతకరంగా జరిగిస్తాడు. ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఏం కలగజేశాడు? రెండింతలైన ఆశీర్వాదాన్ని కలగజేశాడు. స్త్రీల కన్నా పురుషుల ప్రార్థన చాలా గొప్పది నాకు తెలిసి. అందుకని వాళ్ళు ప్రార్థన చేయరు. అందుకని వాళ్ళు ప్రార్థనలో కూడా కూర్చోరు. ప్రార్థన చేయమన్నా నువ్వు చేస్తున్నా అని అంటారు. ప్రార్థన చేయమన్నావు అనుకోండి, మా ఆమె చేస్తుందండి, మా ఇంట్లో వాళ్ళు చేస్తున్నారండి అంటుంటారు. కానీ ఇస్సాకు ప్రార్థన చేస్తే రెండింతల ఆశీర్వాదం కలిగింది. ఆ ఆశీర్వాదం ద్వారా దేవుడు ఏం వాళ్ళకి అన్యాయం చేయలేదండి. ఒకటి ఏశావుకి, యాకోబుకి, ఇద్దరికి దేవుడైతే అన్యాయం చేయలేదు. దేవుడు అన్యాయం చేశాడా? చేయలేదు. దేవుడు వారికి సమృద్ధిగానే కలుగజేశాడు. మీరు ఇప్పుడు బాగా బైబిల్ చదువుంటారు కూడా. అన్నని తమ్ముడు మోసం చేశాడో లేకపోతే ఏం చేశాడో మొత్తానికి జరిగిపోయింది. ఆశీర్వాదం తీసుకున్నాడు, వెళ్ళిపోయారు, జరిగిపోయింది. కానీ దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడైన దేవుడు కాదు. అన్యాయస్తుడైన దేవుడా? చెప్పండి అండి. అన్యాయస్తుడైన దేవుడా? కాదు. ఏశావును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఒక దేశాన్నే దేవుడు అతనికి స్వాస్థ్యంగా ఇచ్చేసాడు. ఒక భూమిని ఏశావు కొరకు దేవుడు ఉంచాడు, అతనికి అప్పగించేశాడు. ఈ ప్రాంతంలో ఎవరు కూడా అడుగు పెట్టకూడదు. మీరు బైబిల్ చదువు ఉంటారు కదా, నేను చదవమన్నాను, చదివారా? అక్కడ ఉంటుంది, ఏమని ఉంటుందంటే, ఇక్కడికి మీరైతే వెళ్ళకూడదు, ఇక్కడ అడుగు పెట్టకూడదు, ఇది నేను వారికి స్వాస్థ్యంగా ఇచ్చాను. ఎదోమీయులకి నేను స్వాస్థ్యంగా ఇచ్చాను. ఎదోమీయులు అంటే ఎవరికి ఇచ్చాడు దేవుడు? మొదటిగా ఏశావుకి. ఆ స్థలాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని నేను ఆ వ్యక్తికి ఇచ్చాను. మీరు అక్కడ అడుగు పెట్టకూడదు, అది తీసుకోవడానికి లేదు. నేను ఒక్కసారి ఇస్తే మరలా తీసుకునేవాడిని కాదు. దేవుడు మనకు ఒకటి ఇచ్చాడు అనుకోండి, అది ఎన్నడూ దేవుడు మన దగ్గర నుంచి తీసుకోడు. మనంతటా మన చేతులారా మనమే. అది దేవుడు ఒకసారి ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే చూడండి, అది దేవుడైతే మళ్ళీ వచ్చి నువ్వు ఇది చేస్తున్నావు, నువ్వు ఇలా ఉన్నావు, ఇలా ప్రవర్తించావు, అందుకని నా ఆశీర్వాదం నాకు ఇయ్యి అనే దేవుడు కాదు ఆయన. మనుషులైతే ఏం చేస్తారు? మనుషులుగా మనం అయితే ఏం చేస్తాం? ఏదైనా మనం ఇచ్చామనుకోండి, మనకు ఇష్టం వచ్చినప్పుడు, మనకి ఇష్టంగా బ్రతికినప్పుడు అన్నీ రైట్. మనకి ఎప్పుడైతే కష్టంగా అనిపిస్తుందో అప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఏం చెప్తాం? నేను పలానప్పుడు నీకు చీర ఇచ్చిందని లేదా? తీసుకురాబు, నా చీర నాకు ఇచ్చి, నీతో నాకు చెప్పమా, నీతో నాకు అవసరమే లేదనుకున్నప్పుడు, నువ్వు నాకు అక్కర్లేదనుకున్నప్పుడు, నువ్వు నా మీద కక్ష కట్టినప్పుడు నా వస్తువు నీకు ఆడెందుకు? ఒకటే గుర్తుపెట్టుకోండి, మన మీద మనుషులు ఎప్పుడైతే కోపగించుకుంటారో, లేకపోతే మన మీద బాధపడతారో, లేకపోతే వాళ్ళకి ఇష్టంగా మనం ఎప్పుడైతే ఉండమో అప్పుడే ఫోన్ చేస్తారు. నాకు డబ్బులు ఇవ్వాలి కదా, ఏమి ఇంకా ఇవ్వకుండా నువ్వు? ఇన్ని రోజులు అడగని మనిషి ఎప్పుడు అడుగుతారు చెప్పండి? ఎప్పుడైతే కోపం ఉంటుందో, ఎప్పుడైతే మన మీద బాధపడతారో, ఎప్పుడైతే మనం వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి ఇష్టానుసారంగా ఉండమో అప్పుడు వచ్చి ఏం చెప్తారు?
నావన్నీ నాకు ఇచ్చి, నీతో నాకు సంబంధం లేదు, నేను ఇచ్చాను. అవును, ఇన్ని రోజులు అడగలేదంటే నువ్వు నాతో బాగున్నావు, ఇప్పుడు బాగోలేదు కాబట్టి నావి నాకు ఇచ్చి. అప్పుడు వచ్చి గొంతు మీద కూర్చుంటారు. మన దేవుడు ఎవరో తెలుసా? అలాంటి వాడు కాదండి. ఒక్కసారి నీకు ఇది ఇచ్చాను, నిన్ను ఆశీర్వదించాను, నిన్ను దీవించాను అన్న తర్వాత మరలా ఆయన నీ దగ్గరకు వచ్చి, నేను నీకు ఈ కృపనిచ్చాను కదా, నీకు ఈ స్వాస్థ్యం ఇచ్చాను కదా, నిన్ను ఇలా ఆశీర్వదించాను కదా అని చెప్పి దేవుడైతే పెరుక్కోడు. దేవుడు అన్నటికీ అలా చేసేవాడు కాదు. మనమే మన అవిధేయతను బట్టి, ఏమండి, మనమే మన అలవాట్లను బట్టి మనమే వాటిని అన్నిటిని కూడా ఏం చేసుకుంటూ ఉంటాం? పోగొట్టుకుంటూ ఉంటాము. ఏం చేస్తూ ఉంటాం? పోగొట్టుకుంటూ ఉంటాం. మన పెద్దలు ఉన్నారు, మన పెద్దలు కొంచెం ఆస్తిని సంపాదిస్తారు కదా, కొంచెం ఆస్తిని సంపాదించి బిడ్డలకి ఇస్తారు. ఆ బిడ్డలకి ఇచ్చినప్పుడు ఆ బిడ్డలు ఏం చేస్తారంటే, కొంతమంది తెలివైన వాళ్ళు అయితే దాన్ని అభివృద్ధి చేస్తారు. కొంతమంది తాగుబోతులు అనుకోండి, ఉన్నదాన్ని అంతటిని కూడా శుద్ధంగా అమ్మేసి కొద్దిగా అమ్మేసి వాళ్ళకు పుట్టిన బిడ్డలు చేతికి వచ్చేసరికి ఏముండదు, ఇంకా ఏం ఉండకపోగా ఏం చేసి పెడతారు? లాస్ట్కి అప్పులు చేసి పెట్టుకొని కూర్చొని ఉంటారు. అర్థమైందా? మన తండ్రులు మనకిచ్చింది మనం కాపాడుకోవాలే కానీ దేనికని పోయింది మొత్తం ఎందుకు బాగొట్టుకున్నారు అని అంటే, మా ఆయన తాగి 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 ఉన్నదాన్ని అంతటిని అమ్మేసి, అది కాకుండా ఇంకా అప్పులు చేసి ఉన్నదాన్ని అంతటిని కూడా పోగొట్టేశాడండి అని అంటుంటారు. చూసారా? దేన్ని బట్టి అంటే తాను చేసిన అవిధేయతను బట్టే అన్నిటినీ పోగొట్టుకుంటారు. అట్లాగే దేవుడు కూడా ఒకటి మనకు ఇచ్చిన తర్వాత దేవుడు ఎన్నడూ కూడా దాన్ని తీసుకోడు. ఎదోమీయులకి, ఏషావుకి దేవుడు ఒక భూమిని స్వాస్థ్యంగా ఇచ్చాడు, కానీ దేవుడు ఏ రోజు కూడా దాన్ని తీసుకోలేదండి. ఏ రోజు కూడా అది నాకు కావాలి, అది నాది అని చెప్పి తీసుకున్న దేవుడు కాదాయన. అందుకే మనం బైబిల్లో చూస్తాం, అది నేను వారికి స్వాస్థ్యంగా ఇచ్చాను, నేను వారికి దాన్ని అనుగ్రహించాను, మీరైతే వారి దగ్గరికి వెళ్ళి తీసుకోకూడదు, వారితో మీరు గొడవ పడకూడదని దేవుడు మాట్లాడతారు. చూడండి అన్నమాట. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 4-5 వాక్యాలు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 4-5 వాక్యాలు చదువుకుందామా? 2వ అధ్యాయం 4-5 వాక్యం చదవండి. శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన, చూడండి అక్కడ, మీ సహోదరుల పొలిమేరలను దాటి వెళ్ళబోచున్నారు, వారు మీకు భయపడతారు, మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి. చూడండి అక్కడ, వారితో కలహాలు పడవద్దు, ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యంగా శేయీరు మన్యమును నేను ఇచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక్క అడుగైనను, అది ఇశ్రాయేలుతో దేవుడు చెప్తుంది ఏంటంటే, నేను వారికి ఏమిచ్చాను? ఈ భూమిని ఇచ్చాను. ఆ భూమిని ఇచ్చిన తర్వాత మీకు ఒక్క అడుగు, ఒక సెంటు, ఒక్క రవ్వ కూడా, కొద్దిగా కూడా మీకు ఇవ్వను. చూసారా దేవుడు ఎంత గొప్పవాడు? ఏశావుకి దేవుడు ఇచ్చిన తర్వాత అది తరతరాలుగా వస్తున్నది. ఎప్పుడో ఏశావు గతించిపోయాడు కదా అని చెప్పి దేవుడు ఏమి నిలిచిపోలేదు. గత దినాల్లో కూడా మనం విన్నాం కదా, ఏం విన్నాం? ఆయన కృప మన మీద ఉంటే అది ఎప్పటి వరకు ఉంటుంది? ఆయన కనికరం అంట 1000 తరముల వరకు ఉంటుంది. దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కరుణ ఎప్పటి వరకు ఉంటుంది? 1000 తరముల వరకు ఉంటుంది. ఏశావును దేవుడు ఆశీర్వదించాడు కనుకనే, ఏశావును దేవుడు దీవించాడు కనుకనే అది ఎన్నడూ కూడా దేవుడు అతని నుంచి తీసుకోలేదు. ఎన్నడూ కూడా దేవుడు దాన్ని ఇది నాకు కావాలి, నా బిడ్డలకు ఇవ్వాలి అని ఆ దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇశ్రాయేలుతో అంటున్న మాట ఏంటంటే, ఇది నేను ఏశావుకి ఇచ్చాను, అది తరతరాలుగా వాళ్ళకే ఉండాలి, అది వారి భూమి, అది మీరు ముట్టడానికైతే లేదు. ఎంత ప్రేమమూర్తో ఇక్కడ మీకు దేవుణ్ణి, ఆ ఏశావు ఎదోమీయుల మీద దేవుని యొక్క ప్రేమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ అర్థమవుతుందన్నమాట. ఎదోమీయుల మీద దేవునికి ఎంత ప్రేమ ఉందో చూడండి ఇక్కడ. ఆ తర్వాత అదే అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము
23:7 చదవండమ్మా. ఎదోమీయులు, చూడండి, ఎదోమీయులు మీ సహోదరులు గనుక వారిని ద్వేషించకూడదు. ఆగండి అక్కడికి. ఎదోమీయులు మీ సహోదరులు గనుక వారిని మీరు ద్వేషించకూడదు. ఎదోమీయులు ఎవరు? ఇశ్రాయేలీయులకి ఎవరు? అన్నాదమ్ములు బిడ్డలే. ఎవరు? అన్నాదమ్ముల బిడ్డలు. ఎట్టుండాలి? ఎంత ప్రేమగా ఉండాలి. దేవుడు చూడండి ఎట్లా చెప్తున్నారు. మొదట్లో ఏం చెప్పాడు? వారితో మీరు కలహాలు పడకూడదు, వాళ్ళకున్న భూమి వాళ్ళకున్న స్థలం వాళ్ళదే, నేను వాళ్ళకి ఇచ్చాను, మీకు ఇవ్వాల్సింది కూడా నేను ఇస్తాను. కాబట్టి మీరు ఎన్నడూ కూడా వారితో కలహపడకూడదు, వారి మీద మీరు ద్వేషించకూడదు. ఎందుకయ్యా అని అంటే వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకు ఏమవుతారు? ఎదోమీయులు సహోదరులు. మరి ఇలాంటి సహోదరుల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడండి. వాళ్ళ ఇద్దరి మధ్యలో మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు వారిద్దరికి నేర్పిస్తున్నది ఏంటంటే, ఈ ఇశ్రాయేలీయుల కనాను యాత్రలో ఇశ్రాయేలీయులకి ఎదోమీయులకి వీరి ఇరువురి మధ్యలో దేవుడు కలగజేస్తుంది ఏంటంటే, ఒక ప్రేమతో మీరు నడిపించబడాలి. ఎలా ఉండాలి? మీరు ప్రేమతో నడుచుకోవాలి, ప్రేమ అనురాగాలతో కొనసాగించబడాలి. గొడవలతోనూ ద్వేషాలతోనూ కలహాలతోనూ గొడవలతో నిద్ర లేస్తే నిద్ర లేచింది మొదలుకొని నువ్వు నా ఇంటికి రాకూడదు, నేను నీ ఇంటికి రాకూడదు, నా గురించి ఎందుకు మాట్లాడతావు, నీ గురించి ఎందుకు మాట్లాడుతాను. చూడండి, ఈ రోజున సహోదరులు ఎలా ఉన్నారు? ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ, ఒకరి మీద ఒకరు కలహాలు మాట్లాడుకుంటూ, ఒకరితో ఒకరు గొడవలు పడుకుంటూ, ఇద్దరు కుటుంబాలు ఎదురెదురుగానే ఉంటాయి. ఆయన ఎవరు? ఆ పక్కనింటి ఆయన ఎవరు? ఆ పక్కింటి ఆయన ఎవరు అండి? నా తమ్ముడు. ఈయనెవరు? మా అన్న. ఆమె ఎవరు? నా అక్క. ఈమెవరు? మా చెల్లి. ఏమండి, ఇలాంటి వారి మధ్యలో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, ఒక ప్రేమానురాగాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమ అనురాగంతో నడిపించబడండి. మీరు ద్వేషం కలిగి ఉండొద్దు, కలహాలు కలిగి ఉండకూడదు. ఎలా ఉండకూడదు? కలహంతోనూ గొడవలతోనూ ద్వేషం కలిగి కడుపులో ఒకటి పెట్టుకొని పైకేమో నవ్వుతూ వందనాలు బాండరా, పక్కకు పోయేమో కడుపులో ఎంత ఉంటుంది, ఎక్కడ లేని చెత్త అంతా కడుపులోనే ద్వేషం, కలహం, గొడవలు. మనతోనేమో ఉన్నప్పుడేమో ఎంత ప్రేమను వలకబోస్తుంటారో. ఏమండి, దేవుడు చెప్తుంది ఏంటో తెలుసా? అండి, ఎదోమీయులకి ఇశ్రాయేలీలకి దేవుడు ఏం కలగజేస్తున్నాడు అని అంటే, ప్రేమ ఉండాలని దేవుడు నేర్పిస్తూ ఉన్నా. ముందు మీకు అర్థమవుతుంది. ఉండాలని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. అక్కడ మీరు ద్వేషం కలిగి ఉండొద్దు, వారితో కలహపడొద్దు. వాళ్ళకి తెలియదు దేవుని ప్రేమ ఏంటిదో, దేవుని యొక్క అనురాగం ఏంటిదో, దేవుడు వారిని ఎలా ఆశీర్వదించే ఈ స్థితిలోనికి వచ్చారో వాళ్ళు మర్చిపోయారు ఎదోమీయులు. కానీ మీరు వారిని ద్వేషించినా, వారితో కలహపడినా, వారితో గొడవలాడినా, వారి మీద దోషపు మాటలు మాట్లాడినా, వారు నా ప్రేమను గురించి వాళ్ళు తెలుసుకోలేరు. కాబట్టి మీరు వారి మీద కలహపడొద్దు, వారి మీద ద్వేషం కలిగి ఉండొద్దు అని నేర్పిస్తూ ఉన్నాడండి. ఈరోజు మనం ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటే ఎదోమీయులు ఎవరో తెలుసా? ఎదోమీయులు ఎవరు అని అంటే మీరు ఇక్కడ గమనించాలి. మనల్ని కాదని ఎవరైతే బయట ఉన్నారో, దేవుని కాదని ఎవరైతే బయట నిలబడ్డారో, దేవుని యొక్క ప్రేమను వదిలేసి ఉన్నారో, లేకపోతే దేవుణ్ణి నమ్మకుండా ఉన్నారో, వారు ఎదోమీయులైతే, ఇప్పుడు దేవుణ్ణి నమ్మిన నీవు ఇశ్రాయేలీయుడివి. ఇప్పుడు నీ సహోదరులతో ఎలా ఉండాలో తెలుసా? కలహం ఆడకుండా, ద్వేషం కలిగి ఉండకుండా దేవుని యొక్క ప్రేమను వారికి పంచాలి. దేవుని యొక్క ప్రేమ ఏంటో వారికి నువ్వు నేర్పించాలి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు పాటలు పాడితే ఒక వ్యక్తి మారాడు అని చెప్పడం గొప్ప సాక్ష్యం కాదు. నువ్వు వాక్యం చెప్తే ఈ వాక్యం ద్వారా మార్చబడ్డాను అని చెప్పడం గొప్ప విషయం కాదు. లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తే వీళ్ళు మారారు, వాళ్ళు మారారు అని సాక్ష్యం చెప్పడం గొప్ప విషయం కాదు. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే, దేన్ని చూసి ఒక వ్యక్తి మారాలి అని అంటే, నీ ప్రవర్తన, నీ సాక్ష్యాన్ని బట్టి ఎదుటి వ్యక్తి మారాలి. ఎలా మారావు నువ్వు అని అంటే, పలానాక్క పాట పాడితే నేను మారినాను అనకూడదు.
ఫలానా ప్రార్థన చేస్తే నేను మారినానని కాదు. ఎలా మారాలి అని అంటే, నీ జీవితాన్ని చూసినప్పుడు, నీ నడవడికను చూసినప్పుడు, నీ ప్రవర్తన చూసినప్పుడు, నీ జీవితాన్ని ఒక్కసారి వారు గమనించినప్పుడు దాన్ని బట్టి ఇతరులు మారిపోవాలండి. అది గొప్ప సాక్ష్యం. హల్లెలూయా. నీ ప్రవర్తన, నీ మాట, నీ చూపు, నీ తలంపు, నీ జీవితమే మారిపోతే అవతల వ్యక్తి ఏమనుకోవాలి తెలుసా? బ్రతికితే అబ్బా చెప్పడానికి ఏముందా, ఈజీ, నరం లేని నాలుగు గదు, నరం లేని నాలుగు గదు, ఎన్నైనా చెప్పేస్తుంది అది. నిజంగానే నిన్ను చూసినప్పుడు అవతల మనిషి ఒక అన్యురాలైనా, అవతల మనిషి దేవుని ఎరగని బిడ్డైనా నిన్ను చూసినప్పుడు నీ మాట, నీ ప్రవర్తన, నువ్వు నడుచుకునే విధానాన్ని చూసి, నువ్వు క్రైస్తవురాలు కదూ, అబ్బా నిజమేనండి, క్రైస్తవులంటే ఇలా ఉంటారండి అని ఒక నిదర్శనం కలిగిన వ్యక్తిగాను ఉండాలి. నిన్ను చూసి అవతల వ్యక్తి, అమ్మా నేను కూడా మారిపోవాలమ్మా, ఎట్లా తెలుసా? నీలాగా బ్రతకాలి. ఎలా చెప్పండి అండి. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, బ్రతికితే మనలాగే బ్రతకాలనుకోవాలి అవతల వ్యక్తులు. ఏమండి, మనల్ని చూసినప్పుడు అదిగో పలానా ఆమెలాగా బ్రతకాలి, పలానా అన్నలాగా బ్రతకాలి. ఎందుకంటే వాళ్ళు ఏ విషయంలో అయినా చూస్తే, ఏ విషయంలో చూసుకున్నా సరే అంత నీతి నిజాయితీగా ఉంటారండి. క్రైస్తవులు అంటే ఇలా ఉండాలండి అని చెప్పుకోవాలి. మన గురించి ఏం చెప్తున్నాం? మన గురించి ఒక మంచి సాక్ష్యం కలిగి ఉంటున్నామా? ఈరోజు మన గురించి నేను ఒక మాట చెప్తా చూడండి. వాక్యం ఏముంటుందంటే, నువ్వు నష్టపోయినా ఇబ్బంది లేదు, నువ్వు నష్టపోయినా ఇబ్బంది లేదు, కానీ దేవుణ్ణి మాత్రం నడి బజార్లో నిలబెట్టకూడదండి. మనం నష్టపోయినా ఇతరుల్ని, అలాగే దేవుణ్ణి మనం బాధ పెట్టేవారిగా ఉండకూడదు. అర్థమవుతుందా నా మాట? అర్థమవుతుందా లేదా? మనల్ని చూసినప్పుడు మనం ఎలా ఉండాలి తెలుసా? మన జీవితాన్ని బట్టి అవతల మనిషి మారిపోవాలి. నువ్వు స్వార్థ చేయాల్సిన అక్కర్లేదు, ఏమండి నువ్వేదేదో చేయాల్సిన అక్కర్లేదు. నీ జీవితాన్ని చూసినప్పుడే ఎలా ఉండాలి? నేను చెప్పండి అండి. నన్ను చూసి అవతల వ్యక్తి మారాలి, నన్ను చూసి అవతల వ్యక్తి నేర్చుకోవాలి, నన్ను చూసి అవతల వ్యక్తి యేసయ్య దగ్గరకు రావాలన్న ఆసక్తితో పరిగెత్తాలి. అలాగ బ్రతకాలండి, అలా జీవించాలి. అదే దేవుడు చెప్తూ ఉండేది. వాళ్ళ మధ్యలో ఏం నేర్పిస్తున్నాడంటే, మీరు ఎదోమీయుల మీదకి శత్రుత్వం కలిగి ఉండొద్దు, వారి మీద కలహాలు పడొద్దు, గొడవలు వేసుకోవద్దు, ద్వేషం కలిగి ఉండొద్దు, కలహాలు కలిగి ఉండొద్దు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎవరండి? ఎదోమీయులు సహోదరులు. వాళ్ళు సహోదరులు, మీ అన్నదమ్ములు వాళ్ళు, మీరంతా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఇస్సాకు పుట్టిన బిడ్డలే కదా, ఒక పేరుకి చెందిన వాళ్ళే కదా. ఏ పేరేది? కేనా బీనా? ఏమక కేనా బీనా ఏనా? మీకు ఇష్టం వచ్చింది అనుకుందాం, ఈ పెట్టుకుందాం ఇస్సాకు కాబట్టి. ఒక్కటే పేరుకి చెందిన వాళ్ళుగా, ఒకటే పేరే కదా. మరి ఎట్టొస్తుంది మీకు ఆ బాధ? ఎట్టొస్తుంది మీకు ఆ కలహాలు? ఎట్లా వస్తుంది మీకు అది? అందుకని దేవుడు అంటారు, మీరు అలా ఉండకూడదు. వాళ్ళైతే మర్చిపోయారు. మిమ్మల్ని బట్టి, మీరు నడుస్తున్న విధానాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళు నేర్చుకోవాలి. ఎదోమీయులు ఎవరు అని అంటే, మీరు ఇక్కడ బాగా గమనించండి. మీకు ఒక మాట చెప్తాను. ఎదోమీయులు ఎవరు అని అంటే కానాను యాత్రలో ఎదురైన ఎదోమీయులు ఎవరు అని అంటే మన మార్గాన్ని ఆపివేసే వాళ్ళు. ఎవరు వీళ్ళు? మార్గము ఇవ్వని శత్రువులు అని పెట్టుకోండి. ఎదోమీయులు ఎవరు అని అంటే ఒక బ్రాకెట్ పెట్టుకొని దాంట్లో ఏమని రాసుకుంటారంటే, ఏమండి, మార్గం ఇవ్వని శత్రువులు అని రాసుకోండి. ఎవరు వీళ్ళు? ఆత్మీయంగా ఎదోమీయులు ఎవరు అని అంటే నేను కూడా ఒక 3 వారాల నుంచి ఎదోమీయులు, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మీయ అర్థం ఉంటుంది. నేను పెట్టుకున్న, నాకు దేవుడు మనసులో కలగజేసింది ఏంటంటే, ఎదోమీయులు ఏమని చెప్పాలి అని అనుకుంటూ ఉంటే దేవుడు నాకు ఈ మాటను గుర్తు చేశాడు. ఎదోమీయులు ఎవరు అని అంటే మార్గం ఇవ్వని శత్రువులు. ఎవరు? మార్గం ఇవ్వని శత్రువులు. కానానుకు వెళ్ళే మార్గమును చూడండి,
కానానుకు వెళ్ళే మార్గమును వెళ్ళనివ్వకుండా అడ్డుగా ఉండేవారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? కానానుకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడేవాళ్ళు, కానానుకు వెళ్ళనివ్వకుండా మన జీవితాన్ని ఆపివేసేవాళ్ళు. అంటే పరలోకానికి మనల్ని వెళ్ళనివ్వకుండా ఆపివేసే శత్రువులు. ఎవరు వీళ్ళు? కానానుకు అనబడుతూ ఉన్న పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా మనల్ని అడ్డగించే శత్రువు. అర్థమైందా? ఈ ఎదోమీయులు ఎవరు అని అంటే మనకు మార్గం ఇవ్వరు. మార్గం ఇవ్వకపోగా కానానుకు చేరనివ్వకుండా, అంటే పరలోక రాజ్యానికి, దేవుని యొక్క చెంతకు, దేవుని చేరడానికి, దేవునిని చూడడానికి, దేవుని చెంతకు చేరడానికి, దేవుని చెంతలో నిలబడడానికి, దేవునితో పాటు నివసించడానికి వెళ్ళనివ్వకుండా అడ్డుగా ఉండేవారే ఎదోమీయులు, మార్గాన్ని ఇవ్వనివారు. అయ్యా, ఇదివరకు ఎదోమీయులు ఏమనుకున్నాము? ఎదోమీయులు ఎవరండి? మన సహోదరులు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, వీరితో మీరు ద్వేషం కలిగి ఉండొద్దు, కలహం కలిగి ఉండొద్దు, వారితో గొడవాడొద్దు, వారిని ప్రేమించండి అని దేవుడు చెప్పాడా లేదా? కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మార్గం ఇవ్వకుండా పరలోక రాజ్యానికి, దేవుని దగ్గరకు మనం పోయేటప్పుడు మనల్ని ఆపేది వీళ్ళే. అర్థమైందన్నమాట? వీళ్ళే. అయితే సహోదరులతో మనం ఎలా ఉండాలి? దేవుడు ఎలా కోరుకుంటున్నాడు? ఎందుకు సహోదరులతో మనము ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలని దేవుడు చెప్తున్నాడు. అయినప్పటికీ ఎదోమీయులు ఏమైపోయారు? మార్గాన్ని ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. మనకి ఎక్కడి నుంచో పుట్టుకొని రారు, దేవుని రాజ్యానికి వెళ్ళనివ్వకుండా, దేవుని చేరడానికి, లేకపోతే దేవునికి సమీపముగా అవ్వడానికి, దేవునికి దగ్గరగా మనం మారాలనుకుంటాం. కానీ మారనివ్వకుండా ఆపేది ఎవరో తెలుసా? ఎదోమీయులే. ఎవరు? మనకు దగ్గరగా ఎవరు? సహోదరులు. మార్గాన్ని ఇవ్వనివారు. అర్థమైందా? మార్గాన్ని ఇవ్వనివారు. ఏ మార్గానికి? దేవుని దగ్గరకు మనం ఎప్పుడైతే దగ్గరగా మార్చబడుతుంటామో, దేవునికి ఎప్పుడైతే మనతో బంధం కలిగి ఉంటామో, అప్పుడు ఎదోమీయుడు వస్తాడు. ఎందుకో తెలుసా? నిన్ను దేవునికి దూరం చేయడానికి వస్తాడు వీడు. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? గుర్తుపట్టాలి. ఆయన గుర్తుపట్టి ఏం చేయాలో వచ్చే వారం విందాం. అయితే సహోదరులతో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, ఎందుకని అలా మనం సహోదరులతో ఉండాలి, సహోదరులతో అలా ఉండకపోతే మన దైనందిన జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అయ్యా, ఇప్పుడు మనం బాగా గమనించగలిగితే, ఎదోమీయులతో యుద్ధం చేయొద్దు, ఎదోమీయుల మీద ద్వేషం కలిగి ఉండొద్దు, ఎదోమీయులతో మీరు కలహాలు పడొద్దు అని దేవుడు చెప్తే, ఎదోమీయులు ఏమన్నా బాగున్నారంటే బాగున్నారా? బాగలేదు. కానీ వాళ్ళు బాగున్నా బాగోలేకపోయినా వాళ్ళు ఎట్లాగైనా ఉన్నాయి. నీ వంతుగా నువ్వు ఎలా ఉండాలి? వారితో కలహాలు ఆడకుండా, ద్వేషం కలిగి ఉండకుండా, వారితో ప్రేమ కలిగి, వారికి నేను ఏదైతే ఇచ్చానో దాన్ని జోలికి వెళ్ళకుండా మీరు వారిని ప్రేమించేవారిగా ఉండండి. ఇది దేవుడు నేర్పించింది. ఎదోమీయులు అంటే దేవుడికి చాలా ఇష్టం, చాలా ప్రేమ. కానీ వాళ్ళంతటా వాళ్ళు చేసిన కార్యాలను బట్టే వారే దేవునికి దూరం అయిపోయారు. వారు చేసిన పనులను బట్టే దేవుడికి వాళ్ళు దూరం అయిపోయారు. వారు చేసిన కార్యక్రమాలను బట్టి ఇప్పుడు దేవుడికి కూడా ద్వేషం కలిగిపోయింది వారిలంటే. దేవుడికి కూడా వారంటే కోపం కలిగింది. దేవుడికి ఏ రోజు కూడా ఎదోము మీద కోపం లేదు. ఎదోము అంటే ఎవరు? ఏశావు. ఎదోము అంటే ఏశావు. కానీ ఏ రోజు కూడా దేవునికి కోపం లేదు. వాళ్ళు ఇలా ఎదోము అనబడుతున్న ఏశావుని దేవుడు ఏ రోజు కూడా ద్వేషించలేదు కదా, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చాడు కదా దేవుడు. కానీ రాను ఏమైపోయిందయ్యా అని అంటే అంతా మారిపోయారు, దేవుడినే విడిచిపెట్టారు. వీళ్ళకున్నది ఏంటంటే, అరే ఆ రోజు మా నాన్నని ఇబ్బంది పెట్టింది వీళ్ళే కదా, మా మూల పురుషుడైన వాడిని కష్టపెట్టింది ఇశ్రాయేలీయుడే కదా. చూడండి ఎలా ఉంటారంటే కడుపులోనే పెట్టుకొని ఉంటారు, కడుపులోనే పెట్టుకొని కదలుతూ ఉంటారు.
ఏమండి దాన్ని బయటకు చూపించరు. అది ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తుందో బయటపడుతుంది. వాళ్ళు చేసింది అదే, వాళ్ళు అలాగే నడిపించబడ్డారు. ఎవరు ఎదోమీయులు? ఇశ్రాయేలీలకి సొంత అన్నదమ్ముడు పిల్లలే కదా, ఒక బంధువులు కలిగిన వారే కదా. స్థలం ఇస్తే ఏమవుతుంది? పోవడానికి మార్గం ఇస్తే ఏమవుతుంది? మేము ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? మేము ఎందుకు చేయాలి? ఇది ఇప్పటి నుంచి కాదమ్మా, ఇది ఇప్పటి నుంచి ఉండేదేం కాదు, ఎప్పటి నుంచో కొనసాగించబడుతుండేది. కానీ దేవుడు కోరుకుంటుండేది ఏంటో తెలుసు? ఆది నుండి సహోదరుల ఐక్యత కలిగి ఉండండి, సహోదరులు సంతోషంగా నడిపించబడిన, ద్వేషాలు కలహాలు ఉండద్దని దేవుడు ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా చెప్తుండేది అదే. కానీ సహోదరుల మధ్యలో ఈరోజు కలహాలు, గొడవలు. ఏమండి, వాకింటి పక్కనే ఉంటారు, వాకింటి వాళ్ళే, కానీ ఒకరికొకరు మాటలు ఉండవు. ఏమండి, కానీ ఒకే ఇంటి వాళ్ళే, కానీ మాత్రం వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు. వీళ్ళు ఎదగాలనుకున్నా వాళ్ళు ఎదగనీరు, వాళ్ళు ఎదగుతున్నా వీళ్ళు ఎదగనీరు. చూడండి ఎట్లాగైపోయినారో మనుషులు. ఎదోమీయుల్లాగా వారి యొక్క స్వభావం కలిగిన వారిగా నడిపించబడుతున్నారు ఈరోజు అనేకులు. అయితే దేవుని ప్రియులారా, ఒకటే గుర్తుపట్టాలి, ఎదోమీయుడు అనబడేవాడు మన దైనందిన జీవితాల్లో మనకు ఎదురవుతాడు. ఈడు ఎదురైనప్పుడు ఏం కలగజేస్తాడయ్యా అంటే, దేవునికి దగ్గరగా వెళ్ళనివ్వకుండా దేవుడి నుంచి మనల్ని దూరం చేయాలని చూస్తుంటాడు. అయితే ఇలాంటి సహోదరులతో మనం ఎలా ఉండాలి? వచ్చేవారు విందాం. సహోదరులతో మనం ఎలా ఉండాలి? ఎందుకు దేవుడు సహోదరులతో మీరు ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? నీ వంతుగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ సహోదరులతో నువ్వు ప్రేమగా ఉండు, నువ్వు ఇలా జీవించు, నువ్వు ఇలా బ్రతుకు నీ సహోదరులతో. ఆ తర్వాత దేవుడు చూసుకునే కార్యక్రమం దేవుడికి ఉంటుంది. అది కూడా మనం విన్నాం. అదే నేను చెప్పింది, ఎదోమీయుల గురించి చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఎదోమీయుల గురించి లోతైన వాక్యాలు దాచబడి ఉన్నాయి. ఎదోమీయులతో మనం ఎలా ప్రవర్తించాలి, మనం ప్రవర్తించిన వారి ద్వారా మనకు నష్టం కలిగితే నువ్వేం చేయాల్సిన అక్కర్లే. యుద్ధం చేసేది ఎవరు? యెహోవాయే యుద్ధం చేసేవాడు. నీ వంతుగా నువ్వు చెయ్యి, నేనేం చెప్పాను నువ్వు అది చెయ్యి, వాళ్ళ ద్వారా మీకు వచ్చేది వస్తాయి. అయితే నువ్వేం చేయాల్సిన అక్కర్లే. న్యాయం తీర్చగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు కదా. అయితే సహోదరులతో ఎలా ఉండాలో వచ్చే వారం విందాం. ఇప్పుడు మాత్రం ఎదోమీయులు ఎవరు, ఎదోమీయులను దేవుడు ఎలా ప్రేమించాడు, ఎదోమీయులు ఎక్కడి నుంచి వచ్చారో మనం విన్నాం. అయితే మరలా వచ్చే బుధవారం ఈ ఎదోము అనబడుతున్న, ఎదోము అంటే ఎవరు చెప్పండి? ఎదోము అంటే ఏశావు, ఇశ్రాయేల్ అంటే యాకోబు. ఇద్దరు ఎవరు? అన్నదమ్ముల పిల్లలు. ఇప్పుడు ఎదోమి అంటే ఎవరో తెలుసా? మన ఆత్మీయ జీవితంలో ఎవరైతే దేవునికి దూరం అయిపోయారో వారు ఎదోమీయులు. అయితే ఇశ్రాయేల్ ఎవరు? దేవుని నమ్ముకున్న మనం. ఇప్పుడు మీరు ఇక్కడ బాగా గమనించండి. ఇప్పుడు పాస్టర్ అయ్యా, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు? ఆత్మీయంగా ఇశ్రాయేల్ అనబడుతున్న మనము. ఇప్పుడు ఎదోమీయులు అంటే ఎవరు చెప్పండి? ఎవరు? దేవుని నమ్ముకొని కూడా ఎవరైతే దూరంగా ఉంటారో. కొంతమంది దేవుని నమ్ముకొని ఉండరు, కానీ దేవునికి దగ్గరగా ఉండరు. మనం అందరం ఎలా ఉండాలి? సహోదరుల వలె ఉండాలి కదా, సహోదరుల వలె ఉండాలి. ఎవరైతే దేవునికి దూరం అయిపోయి ఉన్నారో, అలాగే ఎవరైతే దేవుని ఎరగకుండా ఉన్నారో, దేవుని బిడ్డలని చెప్పుకొని కూడా ఎవరైతే దేవునికి సమీపముగా రాకుండా దూరంగా బ్రతుకుతున్నారో వీళ్ళే ఎదోమీయులు. వీరు మన మార్గానికి అడ్డుగా ఉంటారు. నీవు సహోదరులతో ఎలా ఉండాలో నీ వంతుగా నువ్వు అలా ఉంటే దేవుడు ప్రతినిధిగా ఉండి దేవుడు అక్కడ వారితో చేయాల్సింది చేస్తాడు, మనకు చేయాల్సింది కూడా దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే వారం సహోదరుల గురించి విందాం. సహోదరులతో మనం ఎలా ఉండాలో మనం విందాం. అలాగున మనం బ్రతికినప్పుడు మన దైనందిన జీవితంలో ప్రభు ఏం చేస్తాడో కూడా వచ్చే వారం విందాం. ఆమేన్. ప్రభు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్.